హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిధారెడ్డి బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చేసింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రోమో అయితే నిన్న నైట్ రిలీజ్ చేశారు బీబీ మేకర్స్. ప్రోమోను బట్టే అర్థమవుతుంది ఈసారి బిగ్ బాస్ చాలా ముందుగా స్టార్ట్ కాబోతుంది అని. గత సీజన్లలో చూసినట్టయితే ఫస్ట్ ప్రోమోలో కేవలం ఐ మాత్రమే బిగ్ బాస్కి సంబంధించింది ఉండేది. కానీ ఈ సీజన్కి సంబంధించిన ఫస్ట్ ప్రోమోలో అయితే నాగార్జున గారితోనే రిలీజ్ చేశారు. సో దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది బిగ్ బాస్ అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ ముందుగా స్టార్ట్ కాబోతుంది అని. మొన్నటి వరకు బీబీ హోస్ట్ చేంజ్ అవుతారు అనే బజ్ అయితే ఒకటి క్రియేట్ అయింది. కానీ దానికి సంబంధించిన ఒక పులి స్టాప్ కూడా పడిపోయింది. నాగార్జున సరే ఈసారి కూడా షోనైతే హోస్ట్ చేయబోతున్నారు. ఈసారి బిగ్ బాస్ ఆగస్ట్ 24 రోజు అయితే స్టార్ట్ కాబోతున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మా టీవీలో ఆల్రెడీ ఒక కొత్త షో అయితే స్టార్ట్ అవుతుంది. అదే జాతిరత్నాలు, ఒక కుకింగ్ షో. అది కంప్లీట్ అయిపోగానే ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దాన్ని ఆగస్ట్ ఎండింగ్ వరకు ఎలాగో ఒకలాగా లాక్కొస్తారు. దాని తర్వాత బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అన్ని సీజన్లో లాగే ఈ సీజన్లో కూడా స్టార్మా బ్యాచ్ అయితే ఉంటారు. ఇప్పటి వరకు 90% కన్ఫర్మ్ అయిన లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. శ్వేతా నాయుడు స్టార్మాలో కొన్ని షోస్లో కూడా కనిపించింది. తనైతే కన్ఫర్మ్ అయిపోయింది 99%. ఎక్స్ప్రెస్ హరి ఈసారి ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ హరి అయితే రాబోతున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి. ఇక ఒక ఎంటర్టైనర్ కూడా షోలో ఉంటారు. ఈసారి యాదమ్ రాజ్ అయితే షోకి రాబోతున్నాడు. సీనియర్ యాక్టర్ ప్రదీప్, ఈయన కూడా ఇస్మార్ట్ చౌడీ లాంటి షోస్లో అయితే కనిపించారు. సీనియర్ కేటగిరీ కింద ఈయన అయితే రాబోతున్నారు. దీపిక, ఈమె గురించి అయితే పరిచయం అక్కర్లేని పేరు. బ్రహ్మముడి సీరియల్తో ఫేమస్ అయింది. ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది బిగ్ బాస్ హౌస్లో. ఇక నిఖిల్ విజయేంద్రసింహ, ప్రతిసారి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్కి ముందు ఈయన పేరైతే వినిపిస్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా హౌస్లో అయితే అడుగు పెట్టబోతున్నాడు. బంచిక్ బబ్లు గత సీజన్లోనే రావాల్సి ఉండే కొన్ని కారణాల వల్ల అయితే రాలేడు. ఈసారి 9లో అయితే ఉంటున్నాడు. ఇక కావ్య కూడా నిఖిల్ బిగ్ బాస్ వెళ్ళడంతో ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. అదే బజ్ని యూజ్ చేసుకొని ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపుతున్నారు స్టార్మా టీం. అలాగే చిట్టి పికిల్స్ నుంచి రమ్య అయితే రాబోతున్నారు. ఇక జబర్దస్త్ ఇమాన్యుల్, ఈయన ఉంటే షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద ఈయననైతే తీసుకోబోతున్నారు. దేవ్జానీ స్టార్మాలో కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేసింది. అలాగే షోస్లో కూడా వస్తుంది. ఈ మధ్య కాలంలో తన రీల్స్తో కానీ తన మాటలతో చాలా ఫేమస్ అయింది. తననైతే బీబీ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. లాస్ట్ టైం ప్రియాంక అయితే వచ్చింది. ఈసారి తన బాయ్ ఫ్రెండ్ అయిన శివకుమార్ అయితే రాబోతున్నారు. తేజస్విని గౌడ, అమర్దీప్ అయితే వచ్చారు లాస్ట్. ఈసారి తేజస్వినికి అయితే అవకాశం వచ్చింది. రీతు చౌదరి పేరైతే లాస్ట్ సీజన్లో కూడా వినిపించింది. కానీ ఈ సీజన్లో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టబోతుంది. అనిల్ జిల్లా, ఇతని పేరు కూడా బిగ్ బాస్ అని బస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వినిపిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు అయితే రాలేదు. ఈ సీజన్లో అయితే రాబోతున్నారు. ఈసారి ఒక కపుల్ ఎంట్రీని కూడా ప్లాన్ చేయబోతున్నారు బీబీ టీం. సో ఏక్నాథ్ హారికాన్ అయితే అప్రోచ్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కామన్ మ్యాన్ కేటగిరీ కింద ఒక కంటెస్టెంట్ని అయితే తీసుకోబోతున్నారు. చూడాలి ఈసారి అదృష్టం ఎవరిని వరిస్తుందో. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్